తిమోతికు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమయ్యుండి వాటితో తృప్తి పొందియుందము. ఈ వాక్యములో పదే పదే మనకు కనపడుతున్నటువంటి మాట ఏమిటంటే సంతుష్టి అనేటువంటిది, అంటే తృప్తి, అలాగే తృప్తి పొంది ఉందము అని చెప్తున్నాడు. లోకములో నేడు మనుషుల మధ్య సంతృప్తి అనేది కనిపించట్లా, తృప్తి కలిగిన జీవితం కనిపించట్లా. అయితే దేవుని ప్రజలకు మాత్రము సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనము అంటున్నాడు. ఈ దైవభక్తికి ఎడం ప్రక్క చూస్తే సంతుష్టి ఉన్నది, సంతృప్తి ఉన్నది. ఇదే దైవభక్తికి కుడి ప్రక్కన చూస్తే ఆ వాక్యములో గొప్ప లాభ సాధనము అని చూస్తున్నాం. అంటే నేటి దినాలలో ఎలా తయారైందంటే దైవభక్తి అంటే నిజమైన విశ్వాసులకు, నిజము కాని విశ్వాసులకు, అంటే నిజమైన విశ్వాసులు ఉన్నారు, నకిలీ విశ్వాసులు ఉన్నారు. ఈనాడు సంఘాలలో, సమాజాలలో నిజమైన విశ్వాసులకు నిజమైన భక్తి ఉంటుంది కనుక అదంతా సంతుష్టిని, సంతోషాన్ని, సంతృప్తిని కలిగిస్తుంది. అదే భక్తి వేషంలో నకిలీ వేషంతో ఉండే భక్తి పరులు ఉంటారు కనుక అది వాళ్ళకు లాభసాధనంగా కనిపిస్తూ ఉంది. అందుకనే నేటి దినాన ఈ భక్తిని సంపాదించుకోవటానికి, లాభం పొందటానికి, ప్రయోజనం కొరకు ఉపయోగించుకుంటున్నారు. అదే సమయంలో కొంతమంది నిజమైన విశ్వాసులు ఈ భక్తిని లోకం యొక్క పరిస్థితులు ఎలా ఉన్నా కూడా సంతోషంగా, సంతృప్తిగా జీవించటానికి ఉపయోగించుకుంటున్నారు. అయితే నేటి దినాలలో మన భక్తి దేనికి ఉపయోగపడుతుందో మనం పరిశీలన చేసుకోవాలి. సంతుష్టి సహితమైన దైవభక్తి అది ఇవాళ మనకు మరి ఒక లాభ సాధనంగా మారిందా, లేదా ఒక సంతృప్తిని, సంతోషాన్ని ఇచ్చేటువంటి భక్తిగా మారిందా పరిశీలన చేసుకోవాలా. అయితే దేవుని వాక్యం మనకేం సెలవిస్తుందనంటే ఇవన్నీ చెప్తూ అక్కడ 8వ వచనంలో అంటాడు కదా, చూడండి ఏమంటాడు, కాగా అన్నవస్త్రములు గలవారమయ్యుండి వాటితో తృప్తి పొంది ఉందము. ఇది దేవుని వాక్యము, దేవుని ఉద్దేశము, దేవుని ప్రజలకు చెప్పేది. మనము కలిగి ఉన్న వాటితో తృప్తి పొందిన జీవితాన్ని మనం కలిగి ఉంటే అది మనకు ధన్యత. ఈ దినాన దేవుని వాక్యము మనకొక సొల్యూషన్ని, అంటే మనకొక పరిష్కారాన్ని కూడా చూపిస్తుంది. అయ్యా, లోకం యొక్క పరిస్థితులు ఎలా ఉన్నప్పుడు ఈ తృప్తి, ఈ సంతృప్తి ఎలా దొరుకుతుంది అని ప్రశ్నించుకున్నప్పుడు అది దేవుని వాక్యములోనే దేవుడు మనకు పరిష్కారం చూపిస్తాడు. తన ప్రజలైన వారికి ఎలా మనం సంతృప్తిగా, సంతుష్టిగా మనం జీవించగలము అంటే ఈ ఉదయకాలము దేవుని వాక్యములో సంతృప్తికరమైన జీవితం మనం ఎలా జీవిస్తాం, ఎలా జీవించాలి, అది ఎలా అనే ప్రశ్నతో ఆరంభించి దానికి మనం పరిష్కారాన్ని, ఒక జవాబును కనుగొని ఈ ఉదయకాలము మనం ఒక శ్రేష్టమైన ఆత్మీయమైనటువంటి భక్తితో ముందుకు సాగుదాం. కనుక ప్రియులారా, కానీ మనం నేడు లోకములో ఒక సంతృప్తి లేని సమాజంలో జీవిస్తున్నాం. ఎందుకంటే లోక పరిస్థితులు చూస్తున్నప్పుడు కార్మికులు వాళ్ళు పొందుతున్న జీతం వలన సంతృప్తి చెందక సమ్మెలు చేయటం మనం చూస్తున్నాం. అలాగే యజమానులు వాళ్ళు సంపాదించే సంపదతో సంతృప్తి లేక ఇంకా దాన్ని ఎక్కువ చేసుకోవటానికి అడ్డదారులు దొక్కుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒక భార్య తన భర్త సంపాదనతో సంతృప్తి చెందక భర్తను లంచం తీసుకోవటానికి ప్రేరేపించేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అలాగే లోకంలో అనేక మంది ఇంకా 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 ధన సమృద్ధి కోసము ప్రయాసపడుతూ, ఆరాటపడుతూ ఒక సంతృప్తి లేని జీవితాన్ని మనం చూస్తున్నాం. ఆఖరకు దేశాల మధ్య ఒక దేశంలో ఒక సార్వభౌమాధికారము ఒక అధికారికి కలిగి ఉన్నా, ఒక ప్రధానమంత్రి కానీ, ఒక అధ్యక్షుడు కానీ, ప్రెసిడెంట్ కానీ అతను ఏం చేస్తున్నాడు, తన దేశ పరిధిని దాటి
అసలు ప్రపంచం మొత్తానికే నేను సూపర్ పవర్గా ఉండాలి, ప్రపంచం మొత్తాన్నే నేను శాసించాలి అని ఆరాటపడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈనాడు భూమి మీద ఈ యుద్ధాలు, ఈ కలహాలు, ఈ పోరాటాలు ఇవన్నీ దేనిని బట్టి అంటే ప్రతి స్థాయిలో కూడా మనుషుల మధ్య సంతుష్టి లేక వాళ్ళు ఆ విధంగా ఇటువంటి తప్పిదాలు చేయటం మనం చూస్తూ ఉంటున్నాం. రాజకీయ నాయకులు కానీ, మంత్రులు కానీ ఇవాళ ఎందుకండి అనేక రకాలైన కేసుల్లో, కుంభకోణాల్లో చిక్కుకుంటున్నారు? ఎందుకంటే సంతృప్తి లేదు, ఇంకా. అందుకని ఈ నేత్రాశ, ఈ జీవపుడంబము, ఈ యొక్క శరీరాశ, ఇది మనుషుల్ని అసంతృప్తికరమైనటువంటి జీవితంలోనికి నెట్టివేయటం చేత మనుషుల మధ్య సంతృప్తి కానీ, ఆ సంతుష్టి కానీ మనం చూడలేకపోతుంటున్నాం. అయితే మన దేవుడు తన ప్రజలు ఎల్లప్పుడూ సంతృప్తిగా ఉండాలని, సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మనం అటువంటి జీవితాన్ని ఈనాడు లోకంలో మనం కలిగి ఉంటున్నామా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఆనాడు ఇశ్రాయేలీలు కూడా అరణ్యంలో అంతమంది ప్రజలను నడిపిస్తూ వారికి ఒక అద్భుతమైనటువంటి ఆకాశం నుంచి ఆ మన్నాన్ని కురిపించి పోషించినప్పటికి కూడా ఇశ్రాయేలీలు ఏం చేస్తూ వచ్చారు? సణుగుతూ వచ్చారు. మీరు సంఖ్యాకాండం 11వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే గుర్తుపెట్టుకోండి, అవన్నీ తీసి చదవకండి, ఎందుకంటే సమయం సరిపోదు. సాధ్యమైనంత వరకు ఏదైనా వాక్యం ఉంటే నేనే చదువుతా, నేను ఆ వాక్య రిఫరెన్స్ చెప్తాను, అంతేగాని చదవటం వల్ల మనకు సమయం సరిపోదు. ఎందుకంటే మనకి ఇచ్చిన షెడ్యూల్డ్ టైంలోనే దేవుని యొక్క వర్తమానాన్ని ముగించుకోవాలి కనుక ప్రియులారా, వాళ్ళు ఎలా సణుగుతూ వచ్చారు ఆ అరణ్యంలో. వాళ్ళు ఆ మన్నాని తిని కూడా వాళ్ళకి సంతృప్తి లేక, సంతోషం లేక, ఐగుప్తులో వాళ్ళు తిన్నటువంటి ఆ యొక్క కీరకాయలు, ఆ దోసకాయలు, ఆ కూరాకులు, ఆ ఉల్లిపాయలు, ఆ తెల్లగడ్డలు, ఆ చేపలు వాళ్ళు జ్ఞాపకం చేసుకొని ఏడ్చినట్టుగా మనం చూస్తాం. కానీ దేవుడు ఆయన తన ప్రజలను ఎప్పుడు కూడా ఆశీర్వదించడానికి ఇష్టపడి, మీరు సంఖ్యాకాండం 24వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఆయన ప్రజలను శపించటానికి, ఆయన ప్రజలు నష్టపోవటానికి ఇష్టపడిన దేవుడు. అంటే దేవుడు తన ప్రజలను ఎప్పుడు కూడా వారిని ఆశీర్వదించడానికే ఇష్టపడినటువంటి వాడు. అందుకనే ఆయన ఈనాడు మనం కోరిన దానికంటే కూడా ఆయన మనకి ఇస్తున్నాడు. ఇవ్వటం కాదండి, కుమ్మరిస్తున్నాడని మనం చూస్తాం మలాకి 3:10లో. ఎందుకంటే ఎప్పుడైతే మనం నిజమైనటువంటి దైవభక్తితో, నిజమైనటువంటి నీతిమంతమైన జీవితంతో ఈ లోకంలో మనం జీవిస్తామో అప్పుడు ఆ దేవుడు కుమ్మరిస్తాడు. అప్పుడు మనము సంతృప్తి కలిగిన జీవితంలో మనం జీవించగలుగుతాం. కానీ లోకంలో పరిస్థితులు ఆ రీతిగా ఉన్నాయి కనుక ప్రియులారా, ఇటువంటి పరిస్థితుల మధ్య మనము ఆ సంతోషదాయకమైన, సంతృప్తికైన జీవితాన్ని కలిగి ఉండటానికి మనం నేర్చుకోవాలని ఈ ఉదయకాలము దేవుని వాక్యం మన మధ్యకు వస్తూ ఉంది. ప్రవక్తల దగ్గర నుంచి కూడా దేవుడు అదే చెప్తూ వచ్చాడు. చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయం 2వ వచనంలో నేను ఆ మాట చదువుతాను, గమనించండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 2వ వచనం నేనే చదువుతాను. ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు? సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి అని అంటాడు. కానీ మనుషులు ఈ రీతిగా, ఆయన అభిలాష, దేవుని అభిలాష. ఎందుకంటే మీ జీవితాన్ని సంతుష్టికరమైన దాని యందు సుఖింపనీయండి. ఆహారం కాని దాని కొరకు ఎందుకు మీరు ప్రయాసపడతారు? మీ రోకలు ఎందుకు ఖర్చు పెడతారు? అంటే మనుషులు సంతృప్తిని వెతుకులాడుకునేటువంటి విధానంలో వాళ్ళ యొక్క ఆస్తిపాస్తుల్ని, వాళ్ళ ద్రవ్యాన్ని ఆ రీతిగా వాళ్ళు వ్యర్థపరుస్తున్నప్పుడు అది లభించని స్థితిలో వాళ్ళు పాడైపోతుంటున్నారు. మనం తప్పిపోయిన కుమారుని స్థితి అదే కదా. తండ్రి ఇంటిలో ఉంటే అన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, మంచి ఆస్తిపరుడే, కానీ నా ఇష్టానికి నేను సంతోషంగా ఉండాలి, లోకంలో ఆనందించాలనుకున్నాడు. తన డబ్బు చేతపట్టుకొని వెళ్ళిపోయాడు. లోకంలో ఇష్టానుసారంగా ఏదైతే వెతుకులాడుతూ పోయి సంతోషించాలని చూశాడో చివరికి ఏమైంది? దిక్కుమాలని స్థితిలో తండ్రి దగ్గరకు రావాల్సి వచ్చింది. అంటే లోకంలో చాలామంది అలా తయారవుతున్నారు. అందుకనే ప్రవక్తలు కూడా ఆ మాట చెప్తూ వస్తున్నటువంటి సంగతి చూస్తున్నాం. ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు? సంతుష్టి కలుగుజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు? ప్రియులారా, ఎలా
చెబుతూ ఉంటే మన జీవితాల్లో మనం మరి ఎంతవరకు ఆ సంతృష్టి, ఆ సంతృప్తిని మనం కలిగి ఉంటున్నాము అనేటువంటిది మనం పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే లోకంలో పరిస్థితులు, లోకము అలాంటి సంతృప్తి లేని జీవితంలో కొట్టుకుపోతూ ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు, మీరు మత్తయి సువార్త 14:20 చూస్తే అక్కడ రాయబడింది, 5 రొట్టెలతో 2,000, అదే 2 చేపలతో ఆయన ఏం చేశాడు, 5,000 మందికి ఆహారం పెట్టినప్పుడు వాళ్ళు, అక్కడ రాయబడిన మాట ఏంటంటే వాళ్ళు సంతృప్తిగా తిన్నారని రాయబడింది. మత్తయి 14:20 సంతృప్తి అనేది వాళ్ళకు దొరికింది. అందుకనే దేవుని మందిరంలో మనం పొందేది ఏదైనా సరే అదొక సంతృప్తిని, సంతుష్టిని మనకు కలుగు చేస్తుంది. అందుకనే ప్రభు అంటాడు మత్తయి సువార్త 6:31-32 మీరు ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని విచారించకండి. మీకు ఏది అవసరమో ఎప్పటికేది ఇవ్వాలనో మీ తండ్రికి తెలుసు కదా. కనుక మీరు ఆ చింత, విచారము, దిగులు పెట్టుకోకండి. కానీ మన జీవితాల్లో అవే పెట్టుకొని వాటి కొరకు చింతిస్తూ ఉంటాం. ప్రియులరా, మనం నేర్చుకుందాం. ఎందుకంటే లోకము ఆ స్థితిలో వెళ్ళిపోతూ ఉంది. ధనార్జన విషయంలో కానీ ఇంకొక మాట కూడా చూద్దాం. ప్రసంగి గ్రంథము అంటే లోకం యొక్క స్థితిని ఇక్కడ ప్రసంగి గ్రంథకర్త ఒక మాట చెప్తూ ఉన్నాడు. 5:10 ప్రసంగి గ్రంథము 5:10 నేను చదువుతాను, గమనించండి. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి చెందడు, ధన సమృద్ధి అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు, ఇది వ్యర్థమే. చూశాడా, ద్రవ్యమును అపేక్షించేవాడు దాని చేత తృప్తి చెందట్లా, ధన సమృద్ధిని కోరుకునేవాడు దానివల్ల సంతృప్తి చెందట్లా. ఇది లోకం యొక్క పరిస్థితి. అందుకని అంతకాలంగా అన్ని సంవత్సరాలు ప్రభువుతో సంచరిస్తూ కూడా ఆ డబ్బు సంచిని తన దగ్గరే పెట్టుకున్న యూదా ఇస్కరియోతు చివరకు సంతృప్తి లేని స్థితిలో ఏం చేశాడు, మరి ఎక్కువ కూర్చుకోవాలనుకున్నాడు. ప్రభువునే అమ్మివేయటానికి ఇష్టపడ్డాడు. ఏం పొందుకున్నాడు? జాగ్రత్త, విశ్వాస సంబంధమైన జీవితంలో. ఎందుకంటే దేవుని వాక్యం అలా సెలవిస్తూ ఉంది, ప్రతి వాడు ఎక్కువగా ప్రయాసపడుతూ దాని కొరకు ఇంకా పరుగులు తీస్తూ ఉంటున్నారు. ఎందుకంటే ఒక స్త్రీలోనుడు ఉన్నాడంటే వాడు వ్యభిచారంలో కూడా సంతృప్తి చెందట్లా. ఒక త్రాగుబోతున్నాడంటే ఎంత త్రాగినా ఇంకా దానివల్ల సంతృప్తి చెందట్లా. మనుషులందరూ ఆ రీతిగా తయారైపోయారు. ఇటువంటి సంతృప్తి లేని, అలాగే సంతృప్తి లేని ఈ లోకములో ఉన్న మనుషుల యొక్క సంగతి ఏ రీతిగా ఉంటే, దేవుని ప్రజలంగా మనము ఎటువంటి సంతృప్తిని, సంతోషాన్ని మనం కలిగి ఉంటున్నాం. అందుకని అక్కడ అంటాడు, కాగా అన్న వస్త్రములు గలవారమయ్యుండి మీకు కలిగిన దానితో మీరు తృప్తి చెంది ఉండుడి. ఇది ఎలా వస్తుందో కూడా నేను ఇప్పుడు చెప్తాను మీకు. దేవుని బిడ్డలు చాలామంది ఆ రీతిగా వారు సంతృప్తితో, సంతోషంతో జీవించినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. మీరు హబక్కు గ్రంథం 3:17-18 చూస్తే అక్కడ రాయబడుతూ వచ్చింది. తెలుసు మీకు, ఆ మాటలు తెలుసు కదా. అక్కడ అంటాడు, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, చేనులోని పంట పైరుకు రాకపోయినా, నేను నా రక్షణకర్త అయిన యెహోవా యందు ఆనందిస్తానంటున్నాడు. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో, ఏమీ లేని పరిస్థితుల్లో కూడా హబక్కూకు తన యొక్క విశ్వాసాన్ని ఒప్పుకోలు చేస్తున్నాడు. ఇది ఎటువంటి సంతుష్టి, ఇది ఎటువంటి సంతృప్తి. ఈనాడు లోకంలో మనము ఇది కలిగి ఉండాలని కదా దేవుని యొక్క అభిలాష ఉన్నది, దేవుని యొక్క కోరిక ఉన్నది. అపొస్తలుడైన పౌలు కూడా తన యొక్క విశ్వాసం ఒప్పుకోలు. గమనించండి, ఇక్కడ ఫిలిప్పీ పత్రిక 4:వ నేను చదువుతాను, గమనించండి. ఫిలిప్పీ పత్రిక 4:11-12 ఆయన అంటాడు, నేను చదువుతాను, గమనించండి. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండని నేర్చుకొని ఉన్నాను. దేన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ
కడుపు నిండి ఉండుటకును, ఆకలి గొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. ఇది ఆయన యొక్క విశ్వాసాన్ని అలా ఒప్పుకుంటున్నాడు అపొస్తలుడైన పౌలు. నాకు కొదువ కలిగి ఉన్నందున నేను ఈ మాటలు చెప్పటల్లా, అయినను సరే నేను ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో సంతృప్తి చెందటానికి నేను ఇష్టం కలిగి ఉంటాను అని అంటున్నాడు. ఇవాళ విశ్వాసలంగా, దేవుని ప్రజలంగా మన జీవితాల్లో ఇటువంటి సంతృప్తి, ఇటువంటి సంతృప్తిని మనం కలిగి ఉందాం ప్రియులారా. ఇంతెందుకు, మన ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం చూసినప్పుడు ఆయన జీవితంలో చివరి వరకు కూడా సంతోషంగా, సంతృప్తిగానే జీవించాడు. కానీ ఆయన జీవిత పరిస్థితి ఎలా ఉంది మనం ఒకసారి పరిశీలన చేసినప్పుడు ప్రభు అంటాడు, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకు స్థలం లేదంటాడు. నిజమే కదా. ఆయన కానీ సంతోషంగా జీవించాడు. ఆయన సుంకం చెల్లించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆయన దగ్గర రూపాయి లేదు, చేప నోటిలో ఉన్న ధ్యానాన్ని తీసి ఆయన పన్ను చెల్లించినట్లుగా మనం చూస్తుంటున్నాం. అయినా సంతుష్టిగా, సంతోషంగా ఉన్నాడు ఆయన. ఆయన పరిస్థితి గమనించండి ఎలా ఉన్నదో. చివరకు ఆయన ప్రయాణం చేయటానికి ఆయనకు ఒక సొంత వాహనం కూడా లేదు. ఒక్కసారి ఆయన తనది కాని గాడిద మీద ఆయన ఎక్కి యెరూషలేముకు వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ గాడిద తనది కూడా కాదు. ప్రయాణానికి వాహనం లేదే, పన్ను చెల్లించడానికి డబ్బులు లేవే, ఆయన నివాసం చేయటానికి ఒక ఇల్లు కూడా లేదే. ఆఖరికి ఆయన సమాధి ఆయనది కాకుండా పోయింది. ఆయన్ని పెట్టినటువంటి సమాధి అయిందా? కాదు కదా. మరొకరి సమాధిలో ఆయన శవాన్ని పెట్టాల్సి వచ్చింది. అంటే ఇన్ని పరిస్థితుల్లో కూడా ఆయన ఎంత సంతృప్తిగా, సంతోషంగా భూమి మీద ప్రభు జీవించాడు. ఆయన బిడ్డలం మనం. ఈనాడు మన సంతృప్తి, మన సంతుష్టి ఏ రీతిగా ఉన్నది? ఆఖరికి ఆయన సిలువనెక్కటానికి ముందు రోజు కూడా నా తండ్రి నాకు ఇచ్చిన ఈ గిన్నెలోనిది నేను త్రాగకుండా ఉంటానా అని చెప్పి సంతృప్తితో, సంతోషంగా నా చిత్తము కాదు, నా ఇష్టము కాదు, నా తండ్రి చిత్తమే నన్ను నెరవేరుస్తానని ప్రార్థన చేసినటువంటి వాడు. ఇటువంటి దేవుడు, ఇటువంటి రక్షకుడు మనకుండగా ఆయన మన ఆత్మీయ జీవితాలకు ఎలాంటి సంతుష్టిని ఇస్తాడు, అది మనం ఎలా పొందుకుంటాం అనే విషయాన్ని మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యంలో ధ్యానం చేద్దాం. సమయాన్ని బట్టి ఆ పాయింట్స్ వచ్చినంత వరకు నేను తీసుకొని వెళ్తాను, సమయానికి నేను ముగిస్తాను. కనుక ఇవాళ విశ్వాసలంగా మనము ఇటువంటి సంతృప్తికరమైన, సంతుష్టికరమైన ఈ జీవితాన్ని మనం జీవించటానికి దేవుడు మనకు చూపించే పరిష్కారము ఆయన గ్రంథంలో నుంచి, ఆయన వాక్యంలో నుంచి మనం ఎలా సంతృప్తి పొందుతామో మనము దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. కొన్ని విషయాలు చూద్దాం. మొదటిగా, విశ్వాసులకు, దేవుని ప్రజలకు కృపతో సంతృప్తి దొరుకుతుంది. దయచేసి చూడండి, కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము, కృపతో సంతృప్తి. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను, గమనించండి. ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము అని చూస్తున్నాం. ఇది తృప్తి. ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచము. దేవుని కృపతో తృప్తి దొరుకుతుంది మనకు. కంటెంట్మెంట్ విత్ గ్రేస్. దేవుని కృపతో మనకు సంతృప్తి. ఈ కృపను కోరుకోవాలా విశ్వాసులమైన మనము. కృప అంటే ఖచ్చితమైన అర్థం ఏంటో తెలుసా? మనము అయోగ్యులమైనప్పటికీ, ఒక మేలును, ఒక సంతోషదాయకమైన వరమును పొందటానికి మనం అర్హులము కాకపోయినప్పటికీ దానిని పొందుకునేటువంటి ఆ ధన్యతే కృప. అంటే అయోగ్యులు యోగ్యమైన దానిని పొందటానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటిది అన్నమాట. అటువంటి కృపను మనం కోరుకోవాలి లోకంలో. కనుక అక్కడ అదే అంటాడు, నీ కృపతో మమ్మను తృప్తిపరచము, కృపతో తృప్తిపరచము. ఈ కృపను కోరుకుందాం విశ్వాసులమైన మన జీవితాల్లో. మనం కొందరు జీవితాలు చూస్తాం. మొట్టమొదటిసారి బైబిల్ గ్రంథంలో ఒక కృపకు పాత్రుడైన వ్యక్తిని, ఆదికాండం 6వ అధ్యాయము 8వ వచనం.
ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం చదువుతాను, గమనించండి. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. మొదటిసారి చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడైండు. ఇది ఎలాంటి కృప అంటే, ఆనాడు ఆ లోకములో ఆ తరములో మనుషులందరూ జలప్రళయం వల్ల నశించిపోతున్నప్పుడు నోవహుకు కృప పొంది రక్షణ పొందినటువంటి వాడుగా, నోవహు దేవుని కటాక్షము పొందినటువంటి వాడుగా మనం చూస్తుంటున్నాం. తన కుటుంబం మాత్రమే రక్షణ పొందింది. దానికి కారణం ఏంటి? అన్ని లక్షల మంది ప్రజలు ఉన్న ఆ తరములో ఆయన కుటుంబం మాత్రమే రక్షణ పొందటానికి కారణం ఏంటంటే, నోవహు దేవుని దృష్టి యందు కృప పొందిన వాడయ్యాడు. ఈనాడు మన జీవితాల్లో ఇట్టి కృప మనం పొందుకునే వారంగా ఉండాలి. లోకము పరిస్థితి ఎలా ఉన్నా, లోకము ఎలా ఉన్నా, మనమైతే దేవుని కృపను పొందుకునేటువంటి వారంగా ఉండాలి. ఇది కృపతో మనం పొందేటువంటి సంతృప్తి. అంటే కృప ద్వారా సంతృప్తి. అందుకనే కీర్తనకారుడు అక్కడ ఆ మాట వ్రాస్తూ వచ్చాడు, ఉదయమున నీ కృపతో నేను తృప్తి చెంది ఉంటానయ్యా. కృపలో తృప్తి ఉన్నది. ఆ కృప పొందే జీవితం మనలో ఉన్నప్పుడు ఆ కృప ద్వారా సంతృప్తి మన జీవితాలను మనం పొంది ఉంటాం. మరొక దృష్టాంతం చూస్తే, మీరు ఆదికాండం 19వ అధ్యాయం లోతును కూడా గమనిస్తాం కదా. మనం లోతును కూడా 19వ అధ్యాయము 18-19 వచనాల్లో గమనించినప్పుడు అక్కడ కూడా రాయబడిన మాట ఏమిటంటే, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద ఉన్నది, నా ఎడల నీవు కనపరిచిన నీ కృపను ఘనపరిచితివి. నీ కటాక్షము. సొదొమ గొమొర్రాలు మొత్తం నాశనం అయిపోతున్నాయి. కానీ ఆ నాశనము మధ్య లోతు కాపాడబడినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకని? ఆయన కృపను, అయ్యా నిజంగా నేను యోగ్యుడను కాను దేవా, ఈ నశించిపోయే ఈ యొక్క సొదొమ గొమొర్రాల సమాజంలో ఈ ప్రజల మధ్య అంతా నాశనమైపోతుంటే నీవు నా పట్ల నీ కృపను ఘనపరిచావు. కారణం ఏంటంటే నన్ను రక్షించావు, నీ కటాక్షం నాకు చూపించావు అని లోతు చెప్తా ఉంటున్నాడు. అది కృపలో ఉండేటువంటి సంతృప్తి. అలాగా కృప ద్వారా వాళ్ళంతా కూడా రక్షణ పొందినట్లుగా మనం చూస్తుంటున్నాం. మరియమ్మ గారిని చూస్తాం కదా, యేసు ప్రభు తల్లి. లోకములో అంతమంది స్త్రీలుండగా ఆమె మాత్రమే ఎందుకు కృప పొందింది? దయాప్రాప్తురాలా, నీకు శుభము అని గబ్రియేలు ఆ వార్తను తీసుకొచ్చినప్పుడు, దయాప్రాప్తురాలా మూల భాషలో కృప పొందిన దానా అని అర్థం. అంటే నీవు మాత్రమే కృప పొందావు. లోకములో ఇంతమంది స్త్రీలుండగా లోకరక్షకుడైన ఆ యేసు ప్రభు నీ గర్భంలో జన్మించటానికి, నీ గర్భంతో నీవు మోయటానికి నువ్వు కృప పొందావు. ఇది కృప అంటే. కనుక విశ్వాసులమైన మన జీవితాల్లో మనము ఆ రీతిగా కృపతో సంతృప్తి చెందుతాం. ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈనాటి లోక పరిస్థితుల్లో లోకం ఈ రీతిగా ఒక అసంతృప్తికరమైన పరిస్థితుల్లోనికి నెట్టబెట్టబడుతున్నప్పుడు, ఎక్కడా కూడా జనముల మధ్య సంతృప్తి, సంతోషము, ఆ యొక్క సంతుష్టి లేని పరిస్థితుల్లో కేవలము దేవుని ప్రజలు అలా తృప్తిగా జీవించటానికి దేవుని కృప మనకిచ్చాడు. అట్టి కృప నీవు నేను కూడా పొందుకొని కృప ద్వారా సంతృప్తి పొందాలి. కృప ద్వారా ఆ కృప మనలో విస్తరించాలి. కనుక కృపతో సంతృప్తి అనేటువంటి సంగతిని మనం చూస్తున్నాం. ఇక రెండవ విషయానికి వస్తే, కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము మందిరములోని మేలు చేత సంతృప్తి అనేది మనం చూస్తాం. రెండవ విషయాన్ని, మనకు సంతృష్టి ఎలా కలుగుతుందనంటే మందిరములోని మేలు చేత.
కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 4వ వచనం. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని, ధన్యుడు, నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. చాలు, ఇక్కడ అంటున్నాడు చివరి మాట, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. అది అంటే మందిరములో మేలుంటుంది. గమనించండి, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుతామయ్యా. అందుకని ఆనాడు భక్తుడైన దావీదు 122వ కీర్తన 1వ వచనంలో చూసి అంటాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించా అంటాడు. ఎందుకనంటే మందిరములో మేలుంటుంది, దానివల్ల మనకు తృప్తి దొరుకుతుంది. మందిరములోని మేలు చేత తృప్తి. దేవుని ప్రజలు అందుకనే మందిరానికి నడిపించబడటానికి ఆరాటపడాలి, ఆశపడాలి. అందువల్ల మనకు తృప్తి. ఆనాడు హన్నా దేవుని మందిరానికి వచ్చి, ప్రతి ఏటా షిలోహుకు పోయినప్పుడల్లా కూడా దేవుని మందిరానికి వచ్చి హన్నా విలపిస్తూ వచ్చింది, ప్రార్థన చేస్తూ వచ్చింది. ఆమె మందిరంలోనికి వచ్చి విలపించి ప్రార్థన చేయటం వల్ల సమూయేలుని తను కనగలిగింది, సమూయేలుని పొందుకుంది. అది మేలు కదా. మందిరానికి రావటం వల్ల ఆమెకు కలిగిన మేలు. ప్రవక్త అయిన యెషయా దేవుని మందిరంలోనికి వచ్చి దేవుణ్ణి చూచిన కారణాన సేవా పిలుపును పొందుకున్నాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనంలో ఆ సంగతి చూస్తాం. దేవుని కనులారా చూశాను నేను అన్నప్పుడు ఆ దేవుని యొక్క సేవా పిలుపు అక్కడ పొందుకొని దేవుని సేవకు, దేవా నేనున్నాను నన్ను పంపు అనేటువంటి సిద్ధపాటుకు వచ్చినాడు. ఎందుకని? అది మందిరంలో ఆయనకు వచ్చినటువంటి ఆ మేలు, ఆ తృప్తి, దేవుని సేవలో ముందుకు సాగటానికి. మందిరానికి హన్నా రావటం వల్ల ఆమెకు తృప్తి, తన గర్భము తెరవబడి తనకు సంతానం కలిగిన చేట సంతృప్తి. 18 ఏళ్ల నుంచి నడుం వంగిపోయిన ఒక స్త్రీ దేవాలయానికి వచ్చినప్పుడు ఆ దేవాలయంలో ఆమె స్వస్థత పొందినట్లుగా మనం చూస్తాం. అది తృప్తి కాదా? హింసపడుతూ బాధపడుతూ అన్నేళ్లుగా గడిపిన స్త్రీ. ఎందుకంటే దేవుని మందిరంలో కొన్ని మేళ్ళు ఉన్నాయి. అందుకనే మనం దేవుని మందిరానికి నడిపించబడితే ఆ మందిరంలోని మేలు చేత మనం తృప్తి పొందుతాం. శృంగారమను దేవాలయం దగ్గర వాడు పుట్టినది మొదలుకొని ఆ మంటపంలో పడి ఉంటున్నాడు పాపం బాధతో. అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలో చూస్తాం. పేతురు వాడిని చూసి బాగు చేశాడు, స్వస్థత పొందాడు. వాడికి ఎంత తృప్తి వచ్చింది? కారణం వాడి బ్రతుకంతా అక్కడ ఆ మంటపంలో దేవుని మందిరం దగ్గర, మందిర ద్వారం దగ్గర పడి ఉన్నాడు, కాచుకొని ఉన్నాడు. అందుకనే దేవుని ప్రజలు ఎప్పుడు కూడా దేవుని మందిరాన్ని అపేక్షించాలి. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు అక్కడ వాక్యం బోధించబడుతుంది. అక్కడ ఒకరినొకరు పరామర్శించుకుంటారు, పలకరించుకుంటారు, వందనాలు చెప్పుకుంటారు, పురికొల్పుకుంటారు, సత్కార్యాలు చేయటానికి ఆరాటపడతారు. హెబ్రీ 10:24 అంటారు, మీరు సమాజముగా కూడుట మానక మీరు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఒకరినొకరు పురికొల్పుకోవటానికి, సత్కార్యాలు చేయటానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి అంటాడు. అంత మాత్రమే కాదు, దేవుని మందిరంలో ఆయన్ని ఆరాధించే వారంగా మనం ఉంటాం, ఆత్మతో సత్యమతో. ఇవన్నీ మందిరంలో ఉండేటువంటి మేళ్ళు. ఇవాళ మన జీవితాల్లో కూడా మందిరంలోని మేలు చేత తృప్తి పొందే ఈ అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. అందుకనే మందిరానికి మనం నడిపించబడే వాళ్ళంగా ఉండాలి. ఇవన్నీ కూడా అంటే దేవుడు మనకు ఒక పరిష్కారం చూపిస్తున్నాడు. లోకం పరిస్థితి ఎలా ఉన్నాయి? వాళ్ళకి సంతృష్టి లేదు, సంతృప్తి లేదు. అందుకనే వాళ్ళు తీవ్రమైనటువంటి అసంతృప్తికరమైన జీవితంలోనికి లోకం నెట్టివేయబట్టడం చేత ఇవాళ అన్ని పరిస్థితుల్లో కూడా ఎక్కడ చూసినా కూడా ఆ యొక్క సంతృప్తిని మనం చూడలేకపోతుంటున్నాం. కానీ దేవుడు తన ప్రజలకు ఈ యొక్క సత్య మార్గాన్ని చూపించి, ఇదిగో ఈ విధానంలో మీరు సంతృప్తిగా ఉంటారు అని చెప్తున్నాడు. మనం వీటిని ఎరగాల. నిజంగా దేవుడంతా నమ్మదగినవాడు, ప్రేమ కలిగినవాడు. ఇవాళ మన జీవితాల్లో ఇటువంటి శ్రేష్టమైనటువంటి దైవభక్తి,
సంతృప్తికరమైనటువంటి దైవభక్తి, సంతుష్టికరమైనటువంటి దైవభక్తి జీవించటానికి ఆయన మనకు చూపిస్తున్నాడు తన వాక్యం అనేటువంటి అర్థంలో. మనం దాన్ని చూచినప్పుడు మనం దిద్దుకోవటమే కాదు, కానీ ఆ దిద్దుబాటులో మనం ఈ సంతుష్టిని, సంతృప్తిని కూడా మనం పొందుకోగలుగుతాం. కనుక ఇది రెండవదిగా మనం చూస్తుంటున్నాం ప్రియులారా. ఇకపోతే మూడవ విషయం ఏంటో చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం 81వ అధ్యాయము 16వ వచనం. కీర్తనల గ్రంథం 81వ అధ్యాయం. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును అంటున్నాడు. ఇక్కడ అతి శ్రేష్టమైన గోధుమలతో నేను వారిని పోషిస్తాను, కొండ తేనెతో నేను వారిని తృప్తిపరుస్తాను. ఇది మూడవ విషయం. ఇది దేన్ని తెలియజేస్తుందనంటే ఆహారముతో తృప్తి. ఆహారముతో తృప్తి మూడవ విషయాన్ని మనం చూస్తున్నది. ఈ ఆహారం ఏమిటి? దేవుని యొక్క వాక్యము. ఇక్కడ చెప్పబడిన ఆ వాక్యంలోని భావం అదే. శ్రేష్టమైన గోధుమలు, కొండ తేనె, ఇది దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉంది. అందుకని భక్తుడైన దావీదు ఎంతో ఆ దేవుని వాక్యాన్ని ప్రేమించాడు. దేవుని ధర్మశాస్త్రములో ఆనందిస్తూ వచ్చాడు. ఎందుకంటే అది ఆయనకు ఎంతో మాధుర్యాన్ని, ఎంతో తృప్తిని ఇచ్చినదిగా ఉంటుంది. ఇవాళ విశ్వాస జీవితంలో మనము ఇటువంటి ఆహారాన్ని, దేవుని ఆశీర్వాదాలు, దేవుని దీవెనలు మనకున్నాయి. నిర్గమ 23:25 మనం చూస్తాము, నేను నీ ఆహారమును నీ పానమును దీవిస్తానంటున్నాడు. అంత మాత్రమే కాదు, ద్వితీయోపదేశకాండం 28:5 అంటాడు, నీ గంపయు నీ పిండి పిసుకు తొట్టి దీవించబడుతుంది అంటున్నాడు. అంటే ఈ ఆహారము దేవుడు తన ప్రజలకు మంచి ఆహారంతో వారిని తృప్తిపరచడానికి ఆయన ఇష్టపడుతుంటున్నాడు. అది భూ సంబంధమైనది కానీ, అది మరి ఆత్మ సంబంధమైనది కానీ. ఈ సత్యాలు తెలుసుకుందాం మనం. అలా ఆహారాన్ని, ఎందుకనంటే దేవుడు ఎక్కడో పైనుంచి వారికి ఒక మధురమైన ఆహారాన్ని ఇచ్చినప్పుడు వాళ్ళెంతో సంతృప్తి చెందినట్లుగా చూస్తాం. చూడండి, 105వ కీర్తన గమనించండి. 105వ కీర్తన గమనించినట్లయితే 40వ వచనం అనుకుంటాను. ఆకాశములో నుండి ఆహారాన్ని ఇచ్చి వారిని తృప్తిపరిచాడు. ఎంత తిన్నా కూడా వాళ్ళకి సంతృప్తి లేకపోగా మాకు మాంసం ఏది అంటున్నప్పుడు దేవుడు పూరేళ్లను రప్పించినప్పుడు వారు తిని తృప్తి పొందినట్లుగా మనం చూస్తుంటున్నాం. వాళ్ళ మన జీవితాలతో ప్రియులరా, దేవుడు ఆ రీతిగా సంతృప్తినిచ్చేవాడుగా ఉన్నాడు. అందుకని అంటాడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనంలో కూడా ఆ మాట చదవండి. ఆ మాట మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అంటున్నాడు. కనుక ఆయన మనకు ప్రభువు ఎంత చక్కగా చెప్తున్నాడు. ఏమి తింటామో ఏమి ధరించుకుంటామనే చింత మీకు వద్దు. ఎందుకంటే ప్రాణానికి కూడా తృప్తి కలుగజేసే దేవుడు మనకున్నాడు ప్రియులారా. అందుకనే ఆహారంతో తృప్తి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆ బోధ, ఆ వాక్యముతో అవి మనకు ఒక శ్రేష్టమైన గోధుమలాగా, ఒక కొండ తేనెలాగా మనం ఉన్నప్పుడు తృప్తిపరచబడతా ఉంటాం. సంతుష్టి సహితమైన భక్తితో మనం ముందుకు సాగగలుగుతూ ఉంటున్నాం. ఎంత గొప్ప ధన్యత ఈనాడు మన జీవితాల్లో దేవుడు మనకు చూపిస్తున్నాడు. మరి ఇటువంటి సంతృప్తిని మనం కలిగి ఉండటానికి వీటిని మనం సాధకం చేసుకున్నప్పుడు మనకు లోకం యొక్క పరిస్థితి అది ఎలాగన్నా ఉన్నాయి.
భక్తుడైన హబక్కూకులాగా, అపొస్తలుడైన పౌలులాగా మనం ఎంతో సంతుష్టిగా మనం సాగిపోగలుగుతాం, సంతృప్తితో జీవించగలుగుతాం. ఈ పరిస్థితులను మనం కలిగి ఉండాలి. కనుక ఆహారంతో తృప్తి ఆయన ఇచ్చేటువంటి వాడుగా ఉంటున్నాడు దేవుడు. అది ఆహారము భౌతికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, అన్ని వేళలా అన్నిటిని కూడా ఆయన ఇస్తున్నాడు. అందుకనే ఆనాడు అరణ్యములో దాదాపుగా మరి వాళ్ళు అన్ని లక్షల మంది, దాదాపు 20 లక్షల మంది ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి వాళ్ళు కానానుకు వస్తున్నప్పుడు ఆ 40 సంవత్సరాల వ్యవధిలో వారికి ఆకాశం నుంచి ఆ ఆహారాన్ని ఇచ్చినప్పుడు వాళ్ళు తృప్తి చెందినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇదే సంతుష్టి సహితమైన సంతృప్తికరమైన జీవితం మనం పొందటానికి అవసరమైనటువంటిది. ఇకపోతే 4వ విషయాన్ని కూడా చూద్దామా? నేను చాలా వరకు కట్ చేస్తున్నాను, సమయం వెళ్ళిపోతా ఉంది కనుక. కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 4వ విషయాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనం. నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనము చేసేదను, నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. ఇక్కడ నీ స్వరూప దర్శనం, నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనము చేస్తాను, నీ స్వరూప దర్శనముతో నేను నా ఆశను తీర్చుకుంటాను. నా ఆశను తీర్చుకుందును అనే మాట ఐ విల్ బి సాటిస్ఫైడ్ అని ఉన్నది. అంటే సంతృప్తి ఉన్నది, సంతుష్టి ఉన్నది. ఆయన ముఖదర్శనం ఎప్పుడు మనం చేసుకోగలుగుతాం? నీతి కలిగిన వారంగా మనం జీవించినప్పుడు. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి నీతి అవసరము. ఎందుకంటే అట్టి నీతి గలవారం అయినప్పుడే ఆయన రాజ్యంలోనికి మనం వెళ్ళగలుగుతాం, ఆయన ముఖదర్శనం చేయగలుగుతాం, ఆయనను చూడగలుగుతాం. అప్పుడు మనం ఆ సంతృప్తిని పొందగలుగుతాం. ఇక్కడ భక్తుడు ఆ రీతిగా అంటున్నాడు, నేను నీ ముఖదర్శనముతో నా ఆశను తీర్చుకుంటా, నేను సంతృప్తి చెందుతా. అందుకనే దేవుని ప్రజలు ఎప్పుడు కూడా నీతిమంతమైన జీవితం, నీతిని కలిగిన జీవితం మనం కలిగి జీవించాల్సిన వారంగా ఉంటున్నాం. ఎందుకనంటే నీతి గల వారికే దేవుని యొక్క ముఖదర్శనం అనేది ఉంటుంది, దేవుణ్ణి చూడగలిగే స్థితి వస్తుంటుంది. పాత నిబంధనలో కూడా ఆ ఇర్మియా గ్రంథకర్త అదే అంటాడు 18:20లో, ఎవరి దోషాన్ని బట్టి ఎవరి పాపాన్ని బట్టి వాళ్ళే శిక్షను ఉంటారు. ఎవరి పాపానికి వాళ్ళకి శిక్ష, ఎవరి నీతికి వాళ్ళకి ప్రతిఫలం. అందుకనే నీతి కలిగి జీవించే జీవితాన్ని మనం అలవర్చుకున్నప్పుడు ఆ నీతి ద్వారా ఆయన ముఖదర్శనం మనం చేస్తాం. ఆ నీతి ద్వారా ఆయనను పోలి ఉన్న బ్రతుకులోనికి మనం మార్చబడతాం. అందుకని అంటాడు, నీ ముఖదర్శనము చేత నేను నా ఆశను తీర్చుకుంటా. ఎప్పుడు అంటే నేను నీతి గలవాడనై ఉన్నప్పుడు. ఈనాడు దేవుని ప్రజలు అట్టి నీతివంతమైన జీవితంతో ఆయన ముఖదర్శనం ద్వారా సంతృప్తి చెందుతారు, సంతోషిస్తారు. అసలు ఆయన్నే చూస్తున్నప్పుడు, ఆయనలాగా మనం ఉంటున్నప్పుడు మనకి ఇంకేంటి? 1 యోహాను 3:2లో అన్నట్లుగా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను పోలి ఉంటాం, ఆయనలాగా ఉంటాం. ఎప్పుడనంటే ఆయనను మనం చూడగలిగే ఆ అర్హత, ఆ యోగ్యత, ఆ నీతిని మనం పొందుకున్నప్పుడు. ఈ విషయాలన్నీ కూడా మనము మనసులో పెట్టుకుందాం. ఇటువంటి సంతృప్తికరమైన సంతుష్టి సహితమైన జీవితాన్ని దేవుడు వీటి ద్వారా ఆయన మనకిస్తాడు అనేటువంటిది మనం ఎరుగుతుంటున్నాం. కనుక ప్రియులారా, అట్టి నీతిమంతమైన జీవితంతో మనము ఆయన ముఖదర్శనం చేసుకునేటువంటి వారంగా మనం ఉండాలి. ఇది 4వ విషయంగా మనం చూస్తూ వచ్చాం. సమయం అయిపోతుంది. ఇంకొక విషయం నేను చెప్పి ముగిస్తాను, దాంతో మనకు సమయం సరిపోతుంది. మరి ఎక్కువగా ఇది కాకుండా 5వ విషయాన్ని గమనించుదాం. చూడండి, 91వ కీర్తన 91
91వ కీర్తన 16వ వచనం గమనించినప్పుడు, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. చాలు. దీర్ఘాయువు చేత సంతృప్తి. 5వ విషయం ఏంటంటే దీర్ఘాయువు చేత సంతృప్తి. అదే మాట మనం అక్కడ చూస్తూ వచ్చాం. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. దీర్ఘాయువు అంటే అది ఒక నిత్యత్వంతో కూడినటువంటిది. ఇక్కడ మనం ఏదో 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 110 సంవత్సరాలు బ్రతకటం కాదండి. ఇది దేనిని సూచిస్తుందనంటే ఈ జీవితం తర్వాత మనము పొందేటువంటి ఆయువు. ఈ దీర్ఘాయువు అనేది నిత్యత్వము కంటే కూడా ఎక్కువైనది, నిత్యత్వం కంటే కూడా మించినది. ఈ దీర్ఘాయువు అనేటువంటిది 2 రకాలుగా ఉంటుంది. నిత్యము జీవించేదిగా ఉంటుంది, నిత్యము మరణించేదిగా ఉంటుంది. ఈ దీర్ఘాయువు అంటే ఒక పాపి రక్షణ లేనప్పుడు, మారు మనసు పొందనప్పుడు, వారు విశ్వాసులుగా చేయబడినప్పుడు వారి జీవితము ఏ జాబితాలోకి పోతుందంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం జాబితాలోకి పోతుంది. అది ఏ జాబితా అంటే అది నిత్యము, అది కూడా నిత్యమే. ఈ నరకం అనేది చూసారా, ఈ యొక్క 2వ మరణం అనేది చూసారా, అది నిత్యమే. అయితే రక్షణ పొందిన వారికి నిత్య జీవము, నిత్య జీవము అది కూడా దీర్ఘాయువుతోనే. అందుకనే ఈ లోకంలో మనము అందుకని ఆ కీర్తనకారుడు అక్కడ ఆ మాట ఎందుకన్నాడంటే దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను అనే మాట ఎందుకన్నాడంటే ఈ భూమి మీద మనము కన్ను మూస్తే మనం అక్కడ కళ్ళు తెరుస్తాం. అప్పుడు మనం ఎంతో సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని మనం పొందుతాం. ఎందుకంటే దేవుని దగ్గర ఇంక అసలు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేని జీవితం కదా. దీర్ఘాయువు చేత నిత్య రక్షణలో, నిత్య సంతోషంలో అది మనకు సంతృప్తినిస్తుంది. అంటే ఇది ఒక నిత్యత్వాన్ని గూర్చినటువంటి మాట అది. అంతేగాని మనకున్న వనరులను బట్టి, మనకున్నటువంటి ఆరోగ్యాన్ని బట్టి, మనకున్న సదుపాయాలను బట్టి మనం ఎక్కువ కాలం జీవించి మనం దీర్ఘాయువు చేత మనం ఈ లోకంలో బ్రతుకుతామనేది కాదు. ఇది ఒక ఆత్మీయమైనటువంటి నిత్యత్వాన్ని చూపించేటువంటి మాట. అట్టి దీర్ఘాయువు నా జీవితంలో మనం పొందుకుంటే అది మనకు ఎంతో తృప్తినిస్తుంది. ఎందుకంటే యుగాయుగాలు ఆ దివ్యమైనటువంటి పరలోకములో ఆ ప్రభువు దగ్గర మనం ఎంతో సంతోషానందాలతో తృప్తిగా ఆయనను సేవిస్తూ ఉంటాం. ఒకవేళ అది కాకుండా దానికి భిన్నంగా మన జీవితము రక్షణ లేకపోతే ఆ దీర్ఘాయువు, ఆ యొక్క నిత్య నరకములో మనం నిత్యము బాధపడుతూ వేదన చెందుతూ ఉంటాం. కానీ విశ్వాసులైన వారికి, దేవుని ప్రజలైన వారికి ఆయనటి దీర్ఘాయువునిచ్చి వారికి అంత సంతోషానందాలు ఇచ్చి సంతృప్తినిస్తాడు. ప్రేమనేటువంటి దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్న ఈ తరుణములో మనం ఒకసారి ఆత్మీయంగా ఒక మేల్కొల్పు పొందటం కొరకై, లోకం యొక్క పరిస్థితులు ఈ రీతిగా ఉన్నప్పుడు మనమైతే అట్టి దైవభక్తిని కలిగి ఆ సంతృష్టి సహితమైన, ఆ సంతృప్తికరమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలని, మనం కలిగి ఉన్న వాటితోనే మనం సంతోషంగా జీవించాలని ఆ దేవుడు కోరుకొని తన వాక్యంలో నుంచి ఈ మార్గాలు చూపిస్తున్నాడు మనకు. వీటిని మనం కలిగి ఉంటే మనకు లోకం యొక్క పరిస్థితులతో మనకు సంబంధం లేదు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనం సంతృప్తితో మనం జీవించగలుగుతాం. అదే అనుభవిస్తూ వచ్చారు పౌలు, శీలలు కూడా. మీరు అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే ఆ చెరసాలలో, ఆ పరిస్థితుల్లో, ఆ భిన్నమైన విధానంలో వాళ్ళు కీర్తనలు పాడుతున్నారంటే ఎప్పుడు కీర్తనలు పాడతాం మనం? సంతోషంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు. ఏమాత్రం పాటలు రానివాడు కూడా సంతోషంగా, సంతుష్టిగా ఉంటే బాత్రూంలో పాటలు వస్తాయట. స్నానం చేసేటప్పుడు తలిపేసుకున్న తర్వాత ఎవరు ఉండరు కదా, మనమే ఉంటాం. పాటలు రానివాడికి కూడా పాటలు వస్తాయట. అందుకనే బాత్రూమ్ సాంగ్స్ అంటారు వాటిని. అంటే ఒక సంతోషం. వీళ్ళు కూడా అదే
పరిస్థితులు భిన్నంగా ఉన్నా కూడా కీర్తన పాడుతూ ఉంటే ఎంతమంది రక్షణ పొందారో చూడండి. దేవుని ప్రజలు అనుభవించే ఒక శ్రేష్టమైన అనుభవం అది. కనుక మనము ఇటువంటి సంతుష్టి సహితమైన దైవభక్తితో సంతృప్తిగా మనం జీవించాలని దేవుని యొక్క వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. ఒక మార్గం చూపిస్తూ ఉంది. అయ్యో లోకమంతా ఈ పరిస్థితిలో ఉందే, చాలామందికి ఏంటంటే ఈ దరి కంటే ఆ దరి బాగుందే అనుకుంటారు. అందుకనే తెలుగులో సామెత దూరపు కొండలు నునుపు అంటారు. చూస్తూ ఉంటే ఎంతో నున్నగా కానొస్తుంటాయి పర్వతాలు చాలా దూరంగా. వాస్తవంగా నువ్వు దగ్గరకు పోయినా కొంది అది పెద్ద పెద్ద లోయలు, గుట్టలు, రాళ్ళు, పెద్ద పెద్ద వృక్షాలతో కనపడుద్ది దగ్గరకు పోతే. కానీ దూరంగా ఉండి చూస్తే నునుపు. అట్లాగే మనుషుల యొక్క నైజం ఏంటంటే ఈ దానికంటే ఎక్కడున్న దానికంటే అరే అక్కడికి పోతే ఇంకేదైనా మంచి దొరుకుతుందేమో, ఇంకా బాగుంటుందేమో, ఈ దానికంటే ఆ దరి మేలని, నాకంటే ఎదుటివాడికి బాగా ఉందని, నాకు ఈ సంతృప్తి సంతోషం లేదే అని అంగలార్చేటువంటి స్థితి మానవుల మధ్య మనం చూస్తాం. అది లేకుండా మనకు కలిగి ఉన్న దానితో మనం సంతృప్తిగా జీవిస్తే, అట్టి సంతృప్తి అట్టి సంతోషదాయకమైన జీవితం మనం పొందుకోవాలనంటే దేవుడు చూపించిన ఈ మార్గాలు. కనుక ఆయన కృపతో మనం సంతృప్తి చెందుతాము. మందిరంలోని మేలు చేత మనం సంతృప్తి చెందుతాము. అలాగే ఆహారంతో సంతృప్తి చెందుతాము. అలాగే నీతి గలవారమై ఆయన స్వరూప దర్శనంతో సంతృప్తి చెందుతాము. దీర్ఘాయువు చేత సంతృప్తి చెందుతాము. ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన విషయాలతో ముడిపడి ఉన్న సత్యాలు. వీటిని మనం అర్థం చేసుకోగలిగి వాటిని సాధకం చేసుకుంటే మన ఆత్మీయ జీవితంలో మనం అప్పుడు ఆ వాక్యము మన నెరవేర్పులోకి రాగలుగుద్ది. 1 తిమోతి 6:8 రాయబడిన మాట, కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి మనం కలిగి ఉన్న వాటితో సంతృప్తి కలిగి ఉంటాం, సంతుష్టి కలిగి ఉంటాం. ఇటువంటి దైవభక్తి మనకెంతో శ్రేష్టమైనటువంటిది, సంతృప్తినిచ్చేటువంటిది. అట్టి సంతృప్తికరమైన సంతోషకరమైన జీవితం జీవించటానికి ఆ ప్రభు మనకు సహాయం చేయనుగాక.